11వ వచనం నుంచి మాటలు చదువుకుందాం. అందరూ కూడా ఈ మాటలు స్పష్టంగా పలుకుతూ దేవుని స్తుతిద్దాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకు. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణ కర్తయగు దేవా, రక్తపాతము నుండి నన్ను విడిపింపు. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. దేవుని సన్నిధిలో ఉంటూ ఈ చదివాడిన ఈ వాక్య భాగము దీవించి ఆశీర్వదించబడును గాక. మనందరం కూడా పరిశుద్ధ లేఖన గ్రంథాలు పక్కన పెట్టేసి అందరం కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం.